నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. అప్పటి నుంచి ఒకవేళ ఎలా ఉన్నా ఒకవేళ అలా వేయాలి కానీ నెల నెల ఇలా రంగు పెట్టుకుంటా పోతే గలాలు చేసుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ లో పనులు జరగకపోతే మాకు చెడిపోయారు. అప్పట్లో బాగా ఉన్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కావాల్సి చేస్తున్నారా? ఎట్లా ఇది లేదు ఇట్లా లేదంటే చెప్పండి. కానీ నెల నెల ఇట్లే గలాట పెట్టుకుంటూ పోతూనే ఉంటే సమస్యలు ఎప్పుడు చెప్పాలి? మేము మా వాళ్ళ సమస్యలు ఎప్పుడు తేలాలి? లేదు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మాకు పనులు జరుపుకోకుండా, మాకు సబ్జెక్టులు అడుక్కోకుండా ఇదే ఈయనకంటే ఉండాలో చెప్పండి. లేదా అప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడ ఉన్నదో వాళ్ళు అట్లానే చేసేయండి. మీరు అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యే ఉంది, మీ చైర్మన్ ఉన్నారు, మీ కౌన్సిలర్ ఉన్నారని మీ ఇష్టం చేస్తున్నారో నాకు తెలీదు. అది వద్దు, అది వదిలిపెట్టండి. ఫస్ట్ నుంచి ఏ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అప్పట్లో ఎట్లా చేసినారో అట్లానే వేయండి. మీరు ప్రతి నెల ఇలా పెట్టడం పద్ధతి కాదు. నాకు ఇక్కడే కూర్చోవాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ సమస్యలు మేము ఎవరు చెప్పుకోవాలా? ఇదే మాకు సీట్లు అని వీళ్ళు అడుగుతున్నారు, మేము ఊరికనే కూర్చున్నాం. మీరు కానీ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతి సొల్యూషన్ చెప్పిడండి. ఇదే గలాట ఇట్లనే వద్దు. చెప్పుకోవాలా వద్దా? అదే కమిషనర్ సార్ 95లో నుండి మేము చైర్మన్ గారి కుటుంబ సభ్యులు నాగరత్నం అనే కౌన్సిలర్ గారు 95 నుంచి కౌన్సిలర్గా ఉంటున్నాం సార్. గతంలో అంతా వైస్ చైర్మన్ని ప్రత్యేకించి గౌరవించిన 95 నుంచి మేము చూసేచ్చు. ఇప్పుడు 3 నెలల నుంచి కుర్చీ ప్రాబ్లం వచ్చింది. సపరేట్ ఎందుకో వేస్తున్నారు. మరి అది ఎందుకు వేస్తున్నారో ఏమో తెలీదు. ఎప్పుడు జరిగే సాంప్రదాయం జరిపించేస్తే ఇంకో 3 నెలల తర్వాత మెజార్టీ సభ్యులు ఎట్లుంటే అట్లా అయిపోతుంది. ఇంకో 3 నెలలకి ఆ విశ్వాస తీర్మానం అవి ఇవి గౌరవ సభ్యులు ఎవరు ఉంటారో ఎవరు నా అభిప్రాయం సార్. గౌరవనీయులు పార్వతక్క, మీ సమస్యలు మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు. అట్లా మేము నిరసన తెలుపడం లేదు. మా వైస్ చైర్మన్లకు ఎంతో కష్టపడి ఎదిగినారక్క. మన వైస్ చైర్మన్ నరసింహులు కానీ దత్త సామాజిక వర్గం నుంచి, మైనారిటీ సామాజిక వర్గం నుంచి మన గౌసన్న కానీ ఎంతో కష్టపడి ఎదిగినారు. 36 నెలలు గౌరవం ఇచ్చి వాళ్ళకు సపరేట్ టేబుల్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు సడన్ గా ఈసారి నుంచి నేను ఇట్లా అనుకున్నాను అక్కడ కూర్చొని అనడము మా సభ్యులందరికీ కొంచెం అవమానించినట్లా భావిస్తున్నాం. ఆ అవమానానికి మేము కూడా వాళ్ళకి లేని కుర్చీలు మాకు వద్దని మేము కింద కూర్చున్నాం. ఇది నిరసన తెలుపడం కాక సభ సక్రమంగా ఉన్నాయో చక్కగా చెప్పుకోండి. టేబుల్ వేపిస్తే మేము పైకి వెళ్ళి కూర్చుంటాము, ఎప్పుడులాగా వేపిస్తే లేదు అని అంటే ప్రతి నెల మేము ఇట్లాగే కూర్చోడానికి రెడీ అయ్యాక అంతే. మీకు సభకి ఏం అడ్డం కాదు. ఇది ముఖ్యంగా చెప్తున్నాను యూట్యూబ్ సోదరులకు కూడా. పోయినసారి దయచేసి ఏం తప్పుగా అనుకోదండి. కుర్చీల కోసం కొట్లాట అనేసినారు. కొట్లాట కాదన్న ఇది. మా వాళ్ళకి జరిగిన అవమానానికి మా అవమానంగా భావించి మేము కింద కూర్చున్నాము. సభ ఇలాగే నడుస్తుంది. సభ నడుస్తుందక్క. మీరు మీ సమస్య ఉంటే చక్కగా తెలియజేస్తారు.